మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ అన్నిటిని కూడా పూర్తిగా చూస్తే చాలా ఇంపార్టెన్స్ విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత అర్థమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కూటమిది రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేసి మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2 ఏళ్ల పాటు కరోనా వంటి విపత్తు ఉన్నా కూడా వరుసగా 4 ఏళ్ల పాటు ఏపీని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో నిలవడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 8వ స్థానానికి దిగజార్చేలా చేయడం సమంజసమేనా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారి విజన్? ఇదేనా వీళ్ళ యొక్క అనుభవం అనేసి అనేక ప్రశ్నలు కూడా జనరేట్ అవుతున్నాయి. పెదబాబు చిన్నబాబు ప్రపంచవ్యాప్తంగా విహారయాత్రలు చేసి సాధించినటువంటి ఘనత ఇదేనా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉంటే కూటమి అధికారంలోకి వచ్చాక 8వ స్థానానికి తేవడానికి గల కారణాలేంటి? 1వ సంఖ్య కన్నా 8వ సంఖ్య పెద్దది కదా, అందుకే ఏమో ఈ కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద గొప్ప పని చేసిందనేసి చాలామంది నవ్వుకుంటున్నారు. నీకు కావాలంటే దబాయిస్తారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1వ నెంబర్లో ఉండింది, మా కూటమి ప్రభుత్వంలో 8వ స్థానానికి వచ్చింది, సంఖ్య పెద్దది కాబట్టి ఇదే మా గొప్పదనం అని చెప్పేసి దబాయిస్తారేమో కూటమి నాయకులు. ఈ కూటమి ప్రభుత్వంలో పావలాకి ₹1 వేల కోట్ల విలువైన భూములు దోచిపెడుతుంటే బినామీలు వస్తారే తప్ప పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి పరిశ్రమలకు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు రిబ్బన్ కటింగ్లకు కదిలిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి కొన్నిటిని అమలుపరుస్తున్నారు. ఇది తప్ప ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమైనా ఉందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. అమర్ రాజా కంపెనీని తెలంగాణలో విస్తరిస్తే దానికి ఏపీ ప్రజలు వారికి క్షమాపణ చెప్పాలంట. నారా లోకేష్ గారు మొన్న ఏదో కామెంట్ చేశారు. ఎందుకు క్షమాపణ చెప్పాలి నారా లోకేష్ గారు? అలా అయితే ఏపీలో ఉన్నటువంటి మీ హెరిటేజ్ సంస్థలు తెలంగాణలో కూడా ఉన్నాయి కదా, ఎవరికి క్షమాపణ చెప్పాలి చెప్పండి? పరిశ్రమలు విస్తరించడానికి వెళ్ళిపోవడానికి ఉన్నటువంటి తేడాను కూడా మన చిన్నబాబు గారు తెలుసుకోకపోతే ఎట్లా? మరి హెరిటేజ్ సంస్థ హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? హెడ్ ఆఫీస్ ఎందుకు అక్కడ ఉంది? అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అమర్ రాజా సంస్థను తరిమివేశారని చెప్పేసి అమర్ రాజా సంస్థ చెప్పలేదు కదా, చెప్పగలదా? చెప్పలేదు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. శవాలు చివరికి బూడిద సైతం మాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఎందుకు వస్తాడు? ఎలా వస్తాడు? అమరావతిలో అమెజాన్ అడవులో ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈనాడు పేపర్ కూడా పెద్ద కథనమే వచ్చింది. ఏటా 3 పంటలు పండే 1,00,000 ఎకరాల పంట పొలాలను ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసి రైతులను హింసించి 5 ఎకరాలలో అమెజాన్ అడవులను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం చాలా సోద్యంగా ఉంది. సోద్యంగా అనిపించట్లేదా మీకు? దీన్నే ఇల్లు పీకి పందిరి వేయడం అనేసి అంటారు తెలుగులో. 5 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించగలిగే టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నప్పుడు, హుదూద్ తుఫాన్ని ఒంటి చేత్తో ఆపగలిగే టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నప్పుడు, ఇప్పుడు రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది కదా, ఆయన చేతిలో ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా కొద్దిపాటి వర్షాన్ని కురిపించవచ్చు కదా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ధనవంతులు అందరూ కూడా పేదవారిని ఆదుకోవాలని, వారిని వాళ్ళకంతా కూడా సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సెలవిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. ఇలా ధనవంతులు పేదవారిని ఆదుకుంటే మరి మీ ప్రభుత్వం ఎవరిని ఆదుకుంటుంది? చంద్రబాబు నాయుడు గారు మీ బినామీల్ని ఆదుకుంటుందా? మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఇదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి పోర్ట్లను, మెడికల్ కాలేజీలను ప్రైవేట్లకు అప్పగిస్తున్నారు. అంతటితో ఆగారా అంటే లేదు. వేల కోట్ల విలువ చేసే భూముల్ని పావలాకి ₹1 బినామీలకు పంచిపెడుతున్నారు, దోచిపెడుతున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా
బడులను ఆసుపత్రులను అభివృద్ధి చేసి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను వైద్యాన్ని చేరువ చేస్తే ఇప్పుడు వీటిని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి వీటిని ఒక వ్యాపారంగా మార్చేస్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కలకల్లాడినటువంటి వ్యవసాయ రంగం ఇప్పుడు వెలవెల్లపోతుంది. ఆయన అమర్నాథ్ గారు మేకప్ అనే ఒక పదాన్ని వాడినాడు ఈ మధ్యకాలంలో. అది ఎంత పెద్ద వైరల్ అయింది మీరు అందరూ కూడా చూశారు. అది ఏదో భూమి ఆకాశం బద్దలైపోయిందన్న స్థాయిలో కూటమి నాయకులు గుండెలు బాదుకున్నారు కదా. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మహిళను నడి రోడ్డు మీద వివస్త్రసం చేసి మూత్రం వచ్చేలా కొడితే వారి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? కేసు అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. అంతా నామమాత్రపు కేసులే. ఈరోజు అరెస్ట్ అంటారు, రేపు బయటకు వచ్చేస్తుంటాడు. అలా ఉంటాయి మీ పరిపాలన, అలానే ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, అన్ని ఫెయిల్యూరే. ఈజ్ ఆఫ్ డూయింగ్ 8వ స్థానానికి ఎదిగిపోయామంటే ఇంకా అన్ని ఫెయిల్యూరే ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి కొంచెం ప్రజల శ్రేయస్సుని, లా అండ్ ఆర్డర్ని కొంచెం కంట్రోల్లో పెడితే ప్రజలకు కూడా శ్రేయస్కరం. లేదు అంటే